సిద్ధం సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా ఎన్నికల క్యాంపెయిన్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన మంగళగిరిలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ పరిశీలకులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్లో నాయకులు పనిచేసేలా సూచనలిచ్చారు. పేదవాడు బాగుపడాలంటే వైసీపీ రావాలన్నారు ఏపీ సీఎం జగన్. మోసం ఎప్పుడు నిలబడదని, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తాము 2 పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చామన్న ఆయన 99% హామీలన్నీ నెరవేర్చామన్నారు. మంగళగిరి సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం జగన్ ప్రతి సెగ్మెంట్కు 87% పథకాలు చేరాయని తెలిపారు. హామీలు నెరవేర్చాం కాబట్టే ఓట్లు అడుగుతున్నామని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ జరగని విప్లవాత్మక మార్పులు తమ పాలనలో జరిగాయని పేర్కొన్నారు. తాము చేసిన మంచి చెబితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇచ్చాడని, అందుకే ఆయనకు విశ్వసనీయత లేదన్నారు సీఎం జగన్. మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం నుంచి లెక్కించనున్నారు. ఈ మేరకు పూర్తిగా నిండిన 512 వనదేవతల హుండీలను దేవాదాయ శాఖ అధికారులు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించారు. సుమారు 462 ఇనుప హుండీలు, 30 క్లాత్ హుండీలు భక్తుల కానుకలతో నిండిపోయాయి. బుధవారం నుంచి హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈవో తెలిపారు. పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో 10 రోజుల పాటు లెక్కింపు కొనసాగనున్నట్లు వెల్లడించారు. 2 నెలలుగా ఊరిస్తున్న గ్యారంటీ స్కీమ్లకు సర్కార్ గైడ్ లైన్స్ విడుదల చేసింది. మహిళల పేరిట గ్యాస్ కనెక్షన్ ఉన్న వారే మహాలక్ష్మి పథకానికి అర్హులని తేల్చి చెప్పింది. ఈ మేరకు పథకానికి ఎవరు అర్హులో స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం పురుషుల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే అనర్హులని చెప్పకనే చెప్పింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంపై జీవో జారీ చేసింది. రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలని వెల్లడించింది. అలాగే ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన వారే అర్హులంటూ తెలిపింది. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. 3 ఏళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు.